ప్రభువారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ కూడా ఈ 2024వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలను ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాస్టర్ విజయభాస్కర్. మరి ఈ సంవత్సరం మొదటి వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉన్నాను. అందుకొరకే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండిని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినా నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సంవత్సరం మనకు వర్తమానం ఏంటంటే, యేసు ప్రభువారు మొట్టమొదటిగా గలిలయలోని కానాలో చేసిన సూచక్రియ అద్భుతం. దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడ మనకు తెలిసినట్లుగానే ఈ భాగాన్ని ఎన్నోసార్లు మనం ధ్యానం చేసాము. అయితే ఆ ద్రాక్షారసం ఆ కానా వివాహంలో యేసు ప్రభువారు తన శిష్యులు పిలువబడి ఆహ్వానించబడినప్పుడు, మరి ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పడం, వారు ఆ బాణలు నీళ్ళతో నింపడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అప్పుడు తర్వాత యేసు ప్రభువారు ఒక మాట సెలవిచ్చారంతే, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకొని వెళ్ళండి అన్నాడు. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆ నీటిని ద్రాక్షారసంగా ఆయన మార్చేసాడు. అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, ఏ మార్పునైనా కలగజేసేటటువంటి దేవుడు ఆయన మన దేవుడు. గనుక నీటి విషయంలో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా నూతనంగా మలిచాడు, నూతనంగా మార్చాడు. తన నోటి మాట చొప్పున నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీ మొరను వినేవాడు, ఆయన నీ మొరను ఆలకించేవాడు. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేసేవాడు. నీళ్ళను ఏ విధంగా నూతనంగా మునుపు నీరు అది, ఆ నీటిని ఏ విధంగా ద్రాక్షరసంగా మార్చాడో, ఈ నూతన సంవత్సరంలో కూడా నూతనమైన కార్యాలని మన పక్షంగా ఆయన చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. అక్కడ ఒక క్రొత్త కార్యాన్ని చేశాడు ఆయన, ఒక నూతన కార్యాన్ని చేశాడు. మరి ద్రాక్షారసం తీసుకొని ద్రాక్షారసం చేయలేదు, కానీ అది వేరొక విషయం. ద్రాక్షారసము తీసుకొని ద్రాక్షారసం చేయలేదు, కానీ నీటిని నూతన పద్ధతిలో, నూతన విధానములో, మునుపెన్నడూ ఎవరు చేయనటువంటి ఒక పద్ధతిలో, క్రొత్త పద్ధతిలో నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన జీవితాలను కూడా ఈ నూతన సంవత్సరంలో క్రొత్తగా మార్చునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని ఆయన ద్రాక్షారసంగా మార్చువాడు. అంటే నీ జీవితాన్ని మధురంగా మార్చేవాడు. మరి నీ పరిస్థితులన్నింటిలో మార్పులు తెచ్చేవాడు. నీ స్థితిగతులన్నింటిలో మార్పును ఆయన తెచ్చును గాక. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో తన నూతనమైన కార్యాలు మనలో జరుగుతాయని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. అక్కడ పనివారు నమ్మారు, నీటిని ముంచి తీసుకొని వెళ్ళండి, మొట్టమొదటి నీటిని పోయండి, ఇప్పుడు ముంచి తీసుకొని వెళ్ళండి అంటే వారు విశ్వసించారు. గనుక ఆయన అక్కడ నూతనమైన కార్యాన్ని చేశాడు. మన జీవితాల్లో, నీ జీవితంలో కూడా
ఆయన నూతనమైన కార్యములను చేయవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మరొక భాగంలో కలుసుకుందాం. ఈ నూతన సంవత్సరం అంతట్లో దేవుని కృప ఈ 2024వ సంవత్సరంలో దేవుని ఉన్నతమైన కృపాశీర్వాదములు నీకు నీ కుటుంబానికి తోడే ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.